ఖమ్మం మున్నేరు సీసీ ప్రొటెక్షన్ వాల్ పనులపై కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులతో శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు 2 నియోజకవర్గాల ప్రజలకు సంబంధించిందని, ఇరువైపుల ప్రజలను ఆహ్లాదపరిచే విధంగా నిర్మించాలని, వీలైతే బోటింగ్ కూడా ఏర్పాటు చేయాలని, భవిష్యత్తులో వాల్ ఎత్తు పెంచుకోవడానికి వీలుగా నిర్మాణం చేపట్టాలని సూచించారు. అంతేకాకుండా వర్షాకాలంలో ఎంత వరద వచ్చినా మురుగు కాలువల ద్వారా పట్టణంలోకి బ్యాక్ వాటర్ రాకుండా పటిష్టమైన డ్రైనేజ్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని, ప్రాజెక్టు మొదలైన ప్రాంతం నుండి ప్రకాష్ నగర్ కింద ప్రాంతం వరకు ఎప్పుడు నీళ్లు నిల్వ ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే కొత్త చెక్ డ్యాముల నిర్మాణానికి ప్రపోజల్ తయారు చేసి ఖమ్మం పట్టణానికి త్రాగునీరు ఎద్దడి రాకుండా చూడాలని కోరారు. అదేవిధంగా నదిలో చెత్త పడేయకుండా రైలింగ్ ఏర్పాటు చేయాలని, వైకుంఠధామం దగ్గర స్నానాలు చేయడం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని, అవసరమైన చోట మెట్లు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ విషయంలో ఏదైనా సమస్య తలెత్తితే నా దృష్టికి తీసుకొస్తే కలెక్టర్తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని నిర్మాణ సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.